హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు వెంకటేష్. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి టాపిక్‌లో భాగంగా ఎన్టీఆర్ ఆరోగ్య బీమా గురించైతే నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్‌గా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్‌లో అసలు యాక్చువల్‌గా గవర్నమెంట్ తరపున 2.5 లక్షల మాత్రమే ఈ యొక్క హెల్త్ కవరేజ్ అనేది ఉండేదన్నమాట. ఇప్పుడు దాన్ని ఇంక్రీజ్ చేసేసారు. ఎంతవరకు చేశారంటే 25 లక్షల వరకైతే ఇంక్రీజ్ చేశారు. సో, ఎవరికి ఈ యొక్క హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది రావడం జరుగుతుంది. సో, ఈ వీడియోలో అయితే వెళ్లి తెలుసుకుందాము. అలానే మీకు ఈ యొక్క ఆరోగ్య బీమా అనేది రావాలనుకుంటే మీ కుటుంబానికి కూడా సచివాలయంకి వెళ్లి ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి ఇవన్నీ కూడా చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు గవర్నమెంట్ అందించేటువంటి అప్డేట్స్ కొరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే ఒకసారి వీడియో చూడండి. అలానే మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. ఓకేనా? ఇక వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఒకసారి మీరు ఇక్కడ గమనించినట్లయితే అసలు ఈ ఎన్టీఆర్ ఆరోగ్య బీమాకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేటివి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు ఆరోగ్య బీమా అనేది ఎందుకు తీసుకొచ్చింది గవర్నమెంటు? సో, దీనికి ఎవరిని అర్హులుగా అయితే భావించింది? దీనివల్ల ప్రయోజనాలేంటి? ఏ ఏ హాస్పిటల్‌లో హెల్త్ కవరేజ్ అనేది ఉంటుంది? అదేవిధంగా ఏ ఏ ఆహ్, ఈ యొక్క వ్యాధులకు సంబంధించి మరియు రోగాలకు సంబంధించి ఈ యొక్క హెల్త్ కవరేజ్ అనేది ఉంటుందనేది తెలుసుకుందాం. ఓకేనా? సో, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. మీరు కూడా చదువుకోండి. ఒకసారి చూసుకున్నట్లయితే డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా స్కీమ్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రముఖ ఆరోగ్య బీమా పథకం అన్నమాట. ఈ పథకం ద్వారా పేద మరియు మధ్య తరగతి కుటుంబాలకు ఖరీదైన వైద్య సేవలు ఉచితంగా అందించడం అన్నమాట. క్యాష్‌లెస్ అంటే గవర్నమెంటే భరిస్తుందన్నమాట. ప్రస్తుతం ఈ పథకము ఆయుష్మాన్ భారత్ పీఎంజేఏవైతో కలిసి యూనివర్సల్ హెల్త్ ఇన్స్యూరెన్స్ మోడల్‌గా అయితే అమలవుతుంది. ఇక్కడ మనకు సెంట్రల్ గవర్నమెంట్‌తో కలిసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా స్కీమ్ అనేది ఇప్పుడు ఆరోగ్య బీమాలో భాగంగా 2.5 లక్షల నుంచి దగ్గరగా 25 లక్షల వరకు అదనపు కవరేజీని యాడ్ చేయడం జరిగింది. తాజా అప్డేట్ చూసుకున్నట్లయితే బీపీఎల్ కుటుంబాలకు అంటే వైట్ రేషన్ కార్డ్ కలిగినటువంటి ఈ యొక్క లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ప్రస్తుతము 2.5 లక్షల ప్రాథమిక కవరేజీని మరియు దీనికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా 25 లక్షల అదనపు కవరేజీని ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా ఏపీఎల్ కార్డులు. సో, ఇవొచ్చేసి అన్న యోజన కార్డులనమాట రేషన్ కార్డులలో. సో, వీటికి సంబంధించి 5 లక్షల వరకు ఆరోగ్య బీమా సదుపాయం అనేది అందించబోతున్నారు. మొత్తం 3257 వైద్య సేవలనేటివి ఈ పథకం కింద కవరేజీలో అయితే రావడం జరుగుతుంది. సో, క్యూఆర్ కోడ్‌తో ఆధారిత క్యాష్‌లెస్ విధానము 6 గంటల్లో ఆమోదము, 15 రోజుల్లో ఆసుపత్రికి చెల్లింపులైతే జరుగుతాయని చెప్తున్నారనమాట. మీరు ఏదైనా వైద్యం అనేది హాస్పిటల్‌లో చేయించుకున్నప్పుడు దానికి సంబంధించిన కవరేజీ అనేది 6 గంటల్లో మీకు ఆమోదమైతే వస్తుందనమాట. 15 రోజుల్లో ఆసుపత్రికి బిల్లులతో సహా మొత్తం గూడా చెల్లించడం జరుగుతుంది. ఇప్పటికే ప్రభుత్వము 1745,00,00,000 చెల్లింపులు ఆసుపత్రులకైతే చేస్తుందనమాట. ఇంకా కొన్ని బకాయిలైతే ఉన్నాయి. వాటిని గూడా ముందు రోజుల్లో తీరుస్తామని జెప్తున్నారు. అయితే నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్‌లో నిన్న గాదు ఒక 2 డేస్ బ్యాక్ అయితే క్యాబినెట్ మీటింగ్ జరిగింది. అందులో ముఖ్యంగా హెల్త్ కవరేజీని 25 లక్షల వరకు పెంచారని చెప్పడం జరిగిందనమాట. సో, అందువరకు నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీకందరికీ కూడా తెలియాలి. సో, ఈ యొక్క ఆరోగ్య బీమా అనేది ఎంతవరకు ఉంది అనేది. ఓకేనా? సో, పథకం యొక్క ముఖ్య లక్షణాలు వచ్చేసి పేద కుటుంబాలకు ఖరీదైన చికిత్స ఖర్చు భారం లేకుండా ఉచిత వైద్యం పొందడము, రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ గుర్తింపు పొందినటువంటి ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్ చికిత్స అందించడము, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల పేదలకు నాణ్యమైన వైద్య సేవలను అందించడం అన్నమాట. ఇక్కడ ముఖ్యంగా అన్ని హాస్పిటల్‌లో ఈ యొక్క అవైలబిలిటీ అనేది ఉండదండి. కొన్ని ప్రత్యేకించినటువంటి హాస్పిటల్స్‌లో మాత్రమే. అంటే మాక్సిమం ఒక 70% హాస్పిటల్స్‌లో మన ఏపీలో ఉన్నటువంటి వాటన్నిటిలో గూడా ఈ ఎన్టీఆర్ వైద్య స్కీమ్ అనేది అవైలబిలిటీలో అయితే ఉంటుందన్నమాట. సో, మీరు ఒకవేళ చేరినప్పుడు ఇక్కడ ఆ కవరేజ్ ఉందా లేదా కనుక్కొని అప్పుడు అడ్మిట్ అవ్వండన్నమాట. ఓకేనా? ఎవరు అర్హులు ఈ యొక్క స్కీమ్‌కి సంబంధించి హెల్త్ కవరేజ్‌కి సంబంధించి అంటే వైట్ రేషన్ కార్డ్ కలిగినటువంటి కుటుంబాలు. సో, ముఖ్యంగా వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉండాలి. భూమి కలిగిన వారు 35 ఎకరాల కంటే ఎక్కువగా ఉండకూడదు. అంటే తడి, మెట్ట ఈ 2 కూడా కలిపి 35 ఎకరాల లోపలే ఉండాలని చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ మనకు శస్త్రచికిత్సలకు ఏ వైద్యాలకు సంబంధించి వైద్య సేవలనేటివి ఈ స్కీమ్‌లో అయితే వస్తాయంటే గుండె జబ్బులు, కార్డియాలజీకి సంబంధించి, క్యాన్సర్ చికిత్సలు, అదేవిధంగా న్యూరో సర్జరీ, కిడ్నీ సంబంధిత వ్యాధులు, పెద్ద శస్త్రచికిత్సలు, అదేవిధంగా 2000కు పైగా ఇతర వైద్య చికిత్సలనేటివి ఉన్నాయి. సో, వీటికి సంబంధించినటువంటి పీడీఎఫ్ ఏదైనా దొరికితే తప్పకుండా నేను డిస్క్రిప్షన్‌లోనే అప్డేట్ చేసి పెడతాను. ప్రస్తుతానికైతే వివరాలనేటివి అందిస్తూ ఉన్నాననమాట. హెల్త్ కార్డ్ ప్రాధాన్యం.
ఈ పథకం కింద లబ్ధి పొందాలంటే ఎన్టీఆర్ వైద్య సేవ హెల్త్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఆసుపత్రిలో ఈ కార్డు చూపిస్తే మొత్తం చికిత్స క్యాష్‌లెస్‌గా లభిస్తుంది. చికిత్స తర్వాత అదనపు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. సో, ఈ కార్డ్ అనేది మీకిప్పుడు ప్రెజెంట్ ఏ విధంగా వస్తుందంటే, సో, మనకు ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ గారిని అడగండి. ఎన్టీఆర్ వైద్య సేవ హెల్త్ కార్డ్ కొరకు మేము దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నాం. రీసెంట్‌గా మాకు రేషన్ కార్డ్ కూడా రావడం జరిగిందని చెప్పి అడగండి. సో, వాళ్ళ ద్వారా అయితే సో, ఈ యొక్క ఎన్టీఆర్ వైద్య సేవ హెల్త్ కార్డులకు దరఖాస్తులనేటివి జరుగుతాయి. ప్రస్తుతానికైతే ఈ యొక్క ఎన్టీఆర్ వైద్య సేవ హెల్త్ కార్డులకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించడం లేదు. త్వరలోనే స్వీకరిస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ యొక్క కవరేజీని పెంచారు కాబట్టి, అందులోనూ కొత్త రేషన్ కార్డులు కూడా జారీ చేయడం జరిగింది కాబట్టి, సో, వీలైనంత త్వరగా ఈ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది. నేను తప్పకుండా తెలియజేస్తాను ఏమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు. ఓకేనా? ముఖ్యమైన ప్రయోజనాలొచ్చేసి పేదలకు ఉచిత వైద్య సేవలు, 25,00,000 వరకు భారీ కవరేజీ బీపీఎల్ కుటుంబాలకు, నాణ్యమైన ప్రభుత్వ మరియు ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స, రోగులకు వైద్యమిత్ర ద్వారా మార్గనిర్దేశము, పూర్తిగా పారదర్శకత వ్యవస్థ కిందయితే ఈ యొక్క వైద్య బీమా అనేది అంటే ఆరోగ్య బీమా అనేది రూ. 25,00,000 వరకు కవరేజ్ అనేది రావడం జరుగుతుందని తెలుస్తుంది. సో, ఇందులో ఉన్నటువంటి సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానెల్‌ని రెగ్యులర్‌గా అయితే ఫాలో అవుతుండండి. ఇప్పటికైనా అర్థమైందా? ఎన్టీఆర్ ఆరోగ్య బీమా ద్వారా 25,00,000 కవరేజీ ఏ ఏ శస్త్రచికిత్సలకు ఉపయోగిస్తారు? ఎవరికిస్తారు? వీటికి సంబంధించి మీరు ఈ యొక్క హెల్త్ కార్డ్ అనేది ఎలా పొందాలి అనేది నేను మీకు క్లియర్‌గా అయితే చెప్పాను. ప్రస్తుతానికైతే ఈ యొక్క హెల్త్ కార్డులకు సంబంధించి దరఖాస్తులనేటివి జరగడం లేదు. జరిగితే తప్పకుండా మీకు సమాచారం అందిస్తాను. మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ గారికైతే ఇస్తారనమాట. సో, లాగిన్ అనేది వారి ద్వారా అయితే మీరు అప్లికేషన్ అనేది చేయించుకోవచ్చు. ఓకేనా? సో, నేను వివరాలు అన్నీ కనుక్కొని నేను మీకు చెప్తానండి ఖచ్చితంగా. సో, వచ్చినప్పుడు వెంటనే కూడా సమాచారం అందిస్తాను. లేదా మా టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది అవైలబుల్‌లో. సో, దాంట్లో జాయిన్ అవ్వండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచిది. ఈ విధంగా వీడియోస్ రూపంలో మీకు సమాచారం అనేది అందుతుంది. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.